వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే నీకేం జరగదండి, ఏం జరగదు, ఏం జరగదు. వాక్యాన్ని హృదయానికి అనునయించుకోకపోతే మీరు బతుకంతా ఇలాంటి సభల్లో ఉన్నా, బతుకంతా చర్చికి వెళ్ళినా, బైబిల్ అంతా కట్టదబట్టి చదివినా ఏ ప్రయోజనం లేదు, ఏ ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఒక్క మాట చాలు. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టో సుత్తె వంటిది కాదా. దేవుని ఒక్క మాట, నీకు అవసరమైన మాట. గంట ప్రసంగం నీకు అక్కర్లేదేమో, నీతో మాట్లాడుతున్నాడు ఒక మాట ఈ రాత్రి. ఆ మాట నీ గుండెల్లో చేరితే నీ బండ గుండె బద్దలైపోద్ది, నీ రాతి గుండె బద్దలైపోద్ది, నీలో ఉన్న కఠినత్వం పోతుంది, నీలో ఉన్న మూర్ఖత పటాపంచలైపోతుంది. మాట విను, దేవుని మాట విని వణుకో. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నానన్నాడు. మీరు ఎన్ని వేల మంది ఉంటే ఎవరికి కావాలయ్యా? దేవుని మాట విని వణికేవాడినే ప్రభు ఇక్కడి నుంచి చూస్తున్నాడు. మాకెవరు మీకు కనపడతలేదు అసలే. దేవుని మాట విని ఈరోజు నా జీవితం మారిపోవాలి, ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు జీవించాలి. అయ్యా నేను దోషిని, పాపిని, నా బ్రతుకు సరిలేదు, దేవా నన్ను మార్చని ఏ గుండెల్లో నుంచి మొరలు వస్తున్నాయో వాడిని చూస్తున్నాడండి ప్రభు. కనికెరపడే ప్రభు, జాలిపడే ప్రభు, ప్రేమ కలిగిన ప్రభు. నీ దుఃఖమును తీసివేయడానికి, నీ బాధను తీసివేయడానికి, నిన్ను కౌగలించుకోవడానికి, నీ బతుకు గమ్యాన్ని మార్చడానికి పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడండి.